నల్ల న్యూస్ ఛానల్. జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా 124 డివిజన్ పరిధిలోని ఎల్లమ్మ బండ ప్రభుత్వ పాఠశాలలో 1 నుండి 19 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలకు నులిపురుగుల నివారణ కోసం ఉచిత మందులను డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ చేతుల మీదుగా అందించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ సంబంధిత సిబ్బంది మాట్లాడుతూ నులిపురుగులు చాలా ప్రమాదకరమైనవని, పిల్లలు అపరిశుభ్రమైన ప్రదేశాలు ఎక్కువగా ఆడడం వలన మల విసర్జన ద్వారా నులిపురుగులు వ్యాప్తి చెందే అవకాశాలున్నాయని అన్నారు. ఈ నులిపురుగుల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండాలంటే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడమే ఉత్తమమన్నారు. అలాగే భోజనం చేసే ముందు తప్పకుండా చేతులు శుభ్రంగా కడుక్కోవాలని, పరిశుభ్రమైన నీటిని తాగాలి అని అన్నారు. పిల్లలందరూ వైద్య నిపుణులు, ఉపాధ్యాయులు చెప్పినవి శ్రద్ధగా విని ఆరోగ్యంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ విజయ్ చంద్ర, పాఠశాల హెచ్ఎం రాధా, పద్మజ, ఉపాధ్యాయులు, శానిటేషన్ ఇన్ఛార్జ్ మనోహర్ రెడ్డి, వైద్య సిబ్బంది ప్రియాంక, సుజలీల, జ్యోతి, శశిరేఖ, సంతోషి, రాజ్యలక్ష్మి, ఆశాస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు సమ్మారెడ్డి, శివరాజ్ గౌడ్, విఠల్ ప్రసాద్, పోషెట్టి గౌడ్, కాయితి, నరసింహులు, సంతోష్ బిరాదర్, ఉమేష్ తదితరులు పాల్గొన్నారు. మా 2 చేతులు అంటే మా 10-20 చేతులు సరిపోవడం లేదు కాబట్టి మీరు అప్పుడప్పుడు మాకు 2 చేతులు బహుమానం చేస్తున్నారు. పిల్లల యొక్క విద్యాభివృద్ధికి ఇతోధికంగా తోడ్పడుతున్నటువంటి దొడ్డ మనసున్నటువంటి పెద్దన్న మీరు ఎల్లమ్మ బండకి. ఇలాంటి పెద్దన్నలు మన ప్రతి గ్రామంలో ఉంటే ప్రతి గ్రామం బాగుపడుతుంది. ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ సదుపాయాలన్నీ సరిపోకపోతే మీలాంటి పెద్దలు ఉదార హృదయంతో అంతో ఇంతో సేవ చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ పాఠశాల, ఈ వ్యవస్థ ఇంత చక్కగా నడుస్తుంది. కాబట్టి ఇలాంటిదే మీ నుంచి మేము సహకారాన్ని కోరుకుంటున్నాం. ఈ సంవత్సరం కూడా మీ యొక్క ఆశీస్సులు మా పిల్లలకు ఎల్లవేళలో ఉంటాయని